వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 35వ వర్ధంతి. బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు అజరామరం. ప్రాణాంతక వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు టీకాలు వేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు. చాలని జీతాలతో వెట్టి చాకిరీ చేస్తున్న పౌల్ట్రీ ఫార్మ్స్ కార్మికులు. జీతాలు పెంచాలని వెంకటేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ ముందు కార్మికుల ఆందోళన. బీఆర్ఎస్ కు మరో షాక్. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 35వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కామా సంజీవరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ ఆర్డీఓ అలివేలు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, వివిధ రాజకీయ కుల ప్రజా విద్యార్థి సంఘాల నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి డాక్టర్ బాబు జగజీవన్ రామ్కు శ్రద్ధాంజలి ఘటించారు. నాయకులు మాట్లాడుతూ దళిత బహుజన అభ్యున్నతికి బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు అజరామరమని, జగజీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలిపారు. దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కుల నిర్మూలన అనేది కనుక జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకు రావాల్సిన హక్కులు వాళ్ళకు చెందుతాయని వారు కోరుకున్నటువంటి సందర్భం. అంతేకాకుండా ఈ దేశంలో ఈ రోజు వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అత్యున్నతమైన స్థానానికి రావాలని అంటే ఒకటి చదువు ఒకటే మార్గం అని, మరి ఆ చదువు ద్వారా మాత్రమే మరి ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా బాగుపడాలంటే చదువే ముఖ్యం. కాబట్టి ఆ చదువు కోసం వారు అనేకమైన కృషి చేసారు. ఆ రోజుల్లోనే కూడా వాళ్ళు అంటరానితనానికి గురై కూడా ఈ దేశానికి ఉపప్రధానిగా చేసినటువంటి మహనీయుడు. మరి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వాళ్ళు బాగుపడాలని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కనుక అమలుపరిచి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు అనేది కూడా అమలుపరచాలి. అమలుపరిచినప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉన్న వ్యవస్థ మరి బాగుపడుతుందని వారు కోరుకున్నారు. అంతేకాకుండా వారి యొక్క ఆశయ సాధన కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతిసారి కూడా వారి వర్ధంతులు కానీ అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహబూబాబాద్ ఆర్డీఓ గారు అల్లుడు గారికి, మరియు మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారికి, మరియు ఇతర సంఘాలు, సామాజిక సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, కౌన్సిలర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మహాత్మా జగజీవన్ గారు ఈ భారతదేశంలోనే ఒక అట్టడుగు వర్గంలో పుట్టి ఆయన అనేక అవమానాలు కోర్చుకొని ఈ దేశంలో ఒక ప్రత్యేకటువంటి పరిస్థితులలో బలహీన వర్గాల పక్షాన ఒకవైపు పోరాడుకునే రాజకీయంలో ఆయన ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఉన్నా కానీ రాణించి ఈ దేశంలో ఒక కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా,
ఈయన రాణించి దేశంలో ఒక సమూలమైనటువంటి మార్పులు సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి గారు. వారు చనిపోయిన వరకు కూడా ఒక పదవిలో ఉంటూ ముఖ్యంగా దళితుల కృషితో సామాజిక పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో అవకాశాలు వారికి వచ్చినాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు కానీ ప్రభుత్వంలో ఉండలేకపోయిన వారు. కానీ మన జీవనం వారు నిరంతరంగా ప్రధానిగా ఆ రోజు అయ్యారు. ప్రధాని అయ్యేవాళ్ళే అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న బ్రాహ్మిణి లాబీ వల్ల నేను ఆపి కరెన్సీ వాళ్ళకి చేయడం జరిగింది. నాకు చిన్నప్పుడు నాకు గుర్తుంది. ఎందుకంటే జీవనామే అవుతుందని అనుకున్నాము. లాస్ట్ మీరు ఎక్కడ కట్టిన మార్చిలు అది అక్కడ ఉన్న వాళ్ళ ఫీడల్ దేవస్థానం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పశు వైద్యశాలలో జూనోసిస్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని పెంపుడు జంతువుల టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ విఠల్ మాట్లాడుతూ టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధులైన రేబీస్, యాంథ్రాక్స్, బ్రూసోలిసిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. కావున ప్రతి పెంపుడు జంతువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని కోరారు. ఒకసారి చేసిన एमएलए साहब దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏవైతే పశువుల నుంచి మనుషులకు ఏవైతే వ్యాధులు వస్తాయో వాటిని అవగాహన పెంచడానికి కోసము ఈరోజు ఉచిత రేబీస్ టీకాల కార్యక్రమము కుక్కలకు మరియు పిల్లులకు ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం నందు వారి యొక్క రైతులకు మరియు పెంపుడు జంతువుల ఓనర్స్ కానీ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా రేబీస్, మనకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో రేబీస్ అనేది బాగా పెద్ద మొత్తంలో అన్ని కుక్కలు మనుషులకు కలుస్తున్నాయి కాబట్టి వాటికి పెంపుడు జంతువులకు మన టీకాలు ఇచ్చినట్లయితే అవి మనకు వచ్చినా కూడా అది రేబీస్ వ్యాధి సోకకుండా ఉంటుంది. కాబట్టి ఈ పెంపుడు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ప్రతి జూలై 6 రోజు ఫ్రీ వ్యాక్సిన్ డే ఉంటుంది. మరి అదే కాకుండా మిగతా రోజులలో కూడా మనం వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు మనకు వ్యాక్సిన్ సప్లై ఉండదు. ఈ రోజు మనం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పెంపుడు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ఇదే కాకుండా ఈ పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులలో ఒకటి రేబీస్, ఒకటి రెండవది ప్లేగ్ కానీ, టీబీ కానీ, లెప్టోస్పైరోసిస్ కానీ, సాల్మోనోలసిస్ కానీ, మధ్య పురుగులు కానీ, ఇట్లా రకరకాల వ్యాధులు ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క అవగాహన గురించి కూడా మనము కొన్ని మాంసం కానీ ఏదైనా ఉడకకుండా తింటే కూడా మనకు సాల్మోనోలసిస్ అనేది వస్తుంది. మధ్య పురుగులు కూడా వస్తాయి. డివార్మింగ్ ట్యాబ్లెట్ అందుకోసమే మేము ప్రతి సంవత్సరం 2 సార్లు మేకల గొర్రెలకు కానీ డివార్మింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పనికి తగ్గే వేతనం లేక కుటుంబ పోషణ భారమై రోజు రోజుకు నరకయాతన అనుభవిస్తున్నామని వెంకటేశ్వర హెచ్చరిస్ పౌల్ట్రీ ఫార్మ్స్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పనికి తగ్గే వేతనం చెల్లించాలంటూ పౌల్ట్రీ ఫార్మ్స్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నుండి కొత్తపేట, మంగళగూడెం గ్రామాల మధ్య వెంకటేశ్వర హెచ్చరిస్ పౌల్ట్రీ ఫార్మ్స్లోని కార్మికులు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 10 గంటలుగా వెట్టి చాకరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 10 గంటలు పనిచేస్తే 353 రూపాయలు ఇస్తున్నారని యాజమాన్యం స్పందించి తమకు వేతనాలు పెంచాలని కంపెనీ ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్ పాల్గొన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చైర్మన్ మల్లారెడ్డి, రిజిస్టర్ ఆంజనేయులు, వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డితో పాటు యూనివర్సిటీ ప్రెసిడెంట్ భద్రారెడ్డి, డైరెక్టర్లు శాలిని రెడ్డి, ప్రీతిరెడ్డి, ప్రవీణ్ రెడ్డిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, డిజిటల్ పాలిటిక్స్లో కలివి మల్లారెడ్డి యూనివర్సిటీ నుండి మొదటి బ్యాచ్ బయటకు వెళ్లడం, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులందరికీ లక్షల ప్యాకేజ్తో జాబ్స్ సాధించడంతో తన జీవితమే ధన్యమైందని చైర్మన్ మల్లారెడ్డి అన్నారు. So please maintain the discipline. మెకానికల్, ఈసీ, సివిల్, మైనింగ్ ఇట్లా బయటకు వచ్చింది. ఇప్పుడు వచ్చిన బ్యాచ్ అంతా ఏంటి? ఇక్కడ వస్తున్నంతా అంతా లేటెస్ట్ టెక్నాలజీ. మీ అదృష్టం అంటే మా యూనివర్సిటీ ఈ బ్యాచ్ అంతా కూడా కరోనా బ్యాచ్. 2 ఏళ్ళు కరోనాలో వచ్చిండ్రు, కరోనాలో చదువుకున్నారు, ఆన్లైన్లో చదువుకున్నారు, ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసిండ్రు, అంతా ఆన్లైన్. 2 ఇయర్స్ ఈ 2 ఇయర్స్ మీకు పర్ఫెక్ట్ గా క్లాసులు కానీ కాలేజీలు కానీ అవి కూడా పర్ఫెక్ట్. కాబట్టి మీరు ఒకటి విషయం చెప్తున్నారు, ఇప్పటిదాకా మా గమనంతా. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప రోజు నా కోసం. ఎందుకంటే మల్లారెడ్డి యూనివర్సిటీ స్థాపించి 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఫస్ట్ బ్యాచ్ ఇంజనీర్స్ కానీ, మేనేజ్మెంట్ కోర్సులో కానీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ కానీ, ఇందులో ఒక 2000 మంది స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ మల్లారెడ్డి యూనివర్సిటీ మీద, మల్లారెడ్డి సర్టిఫికెట్ మీద వాళ్ళందరూ కూడా మంచి పర్సంటేజ్తో పాస్ అయినరు. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలల్లో మంచి జాబ్ వచ్చింది వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ప్రపంచంలో మా స్టూడెంట్స్ ఏఎల్ఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, ఐఓటీ కానీ,
కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఫస్ట్ బ్యాచ్ మల్లారెడ్డి యూనివర్సిటీ. మల్లారెడ్డి సర్టిఫికెట్ తోటి ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ తోటి కానీ జేఎన్టీ యూనివర్సిటీ తోటి కానీ స్టూడెంట్స్ అంతా బయటకు వచ్చిండ్రు. ఇప్పుడు ఫస్ట్ టైం మల్లారెడ్డి యూనివర్సిటీ మీద మల్లారెడ్డి సర్టిఫికెట్ మీద బయటకు వచ్చేందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ ఫార్మసిస్టులను తయారు చేసిన. కానీ ఇప్పుడు మల్లారెడ్డి పేరు మీదనే బయటికి పోయి వాళ్ళకు పెద్ద పెద్ద జాబులు వచ్చినాయంటే వాళ్ళకు నా అదృష్టంగా భావిస్తున్న. పిల్లలు కూడా అదృష్టవంతులు, పెద్ద పెద్ద జాబులు వచ్చినాయి మల్లారెడ్డి యూనివర్సిటీలోకి వెళ్ళి. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం చూసినాం. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే అయింది, చాలా సంతోషం. స్టూడెంట్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ముందు ముందు కూడా దీని ప్రపంచం లెవెల్ కూడా. సికింద్రాబాద్ నియోజకవర్గం చిలకలగూడ గాంధీ బొమ్మ వద్ద ఓబీసీ రాష్ట్ర కోశాధికారి ఆకారం రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, సారంగపాణి, నాగేశ్వరరెడ్డి, హరి, కృష్ణమూర్తి, రవిప్రసాద్ గౌడ్, అంబాల రాజేశ్వర్లు విచ్చేసి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు జనసంఘ్ సంస్థాపన చేసినటువంటి మహనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతిని పురస్కరించుకొని మా ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి అయినటువంటి మిత్రులు ఆకారం రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ అన్న గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఇక్కడ మిగతా సికింద్రాబాద్ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అయితే మరి మన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మరి దేశంలో ఈ యొక్క కాశ్మీర్ రాష్ట్రంని 370 అధికారంతో రోజు నెహ్రూ మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కుట్రపూరితంగా భారతదేశంలో అంతర్భాగంగా కాకుండా మరి కాశ్మీర్ని ఒక 370 ఆర్టికల్ విధించి అక్కడ మరి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే కాదనే ఉద్దేశంతో కొంతమంది కుట్రలు పన్నిన విషయంలో మరి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు ఏక్ దేశమే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నై చలేగా అని ఉద్యమించినటువంటి మహనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. మరి ఆ సందర్భంలో అక్కడ కాశ్మీర్లో వారిని అరెస్ట్ చేసి జైల్లోనే విషమిచ్చి వారిని చంపినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్య అప్పుడు జరిగింది. అయితే మహనీయుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ యొక్క దేశం కోసం, కాశ్మీర్ కోసము వారి యొక్క ప్రాణాలు అర్పించడం జరిగింది. కాబట్టి వారిని స్ఫూర్తి తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మరి 370 ఆర్టికల్ని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 370 ఆర్టికల్ని మన కిషన్ రెడ్డి గారు కూడా అప్పుడు హోమ్ మినిస్టర్లో సహాయ మంత్రిగా ఉన్నారు. Today is Shyam Prasad Mukherjee's Jayanti. We need to take into consideration the inspiration from his life and his living. He was not only struggled for the Kashmir issue in the name of one constitution, one prime minister and one symbol, but he also struggled for the nation building. He thought nation and state are different. Nation is a identity of the whole country. State is only part of the infrastructure development. So he said we have to distinguish with that and build people across all religions and castes. He is the first person who envisaged the concept of a non-minority based religious integration. He started his career from the Hindu Mahasabha. People blame him for his bias towards Hindus, but he subsequently people don't talk about the way he left Hindu Mahasabha and he was on his own just because Hindu Mahasabha was not allowing non-Hindus to be members of it. He wanted non-Hindus. That means all Muslims, all religions, all minorities to be part of the whole nation building. Everybody should be part of this nation. For that he struggled. For same thing today Bharatiya Janata Party stands by the life
and livelihood of all people, irrespective of their religion, caste and creed. And he was the person who believed in the concept of rural urban. Rural means he built a rural village of 1,000 people on odd, and he wanted them to live together like an equity with different constitution, with single concept, and work together. However, the urban should have all the infrastructure, the rural will have all the urban infrastructure required for them to survive. Not that they will not be with the old concept. He was a person, his dreams, only one dream of Kashmir is fulfilled, but we have to fulfill the dreams of integrating all the religious people in this. He was against the minority commission and minorities concept, because that is where he was beaten by Likayat. He was against the Likayat pact signed by Nehru and Likayat of Pakistan, who wanted a minority commission here to protect the Muslims, and he said he will put the same commission for Hindu protection in Pakistan. He knows in Pakistan there is no minority concept of Hindus, and Hindus are not protected. But however, the protection of my minorities in India is enjoying by them. Today we are not saying we are against them, but we should make them part of the Hindu culture and society in the name of nation building. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 35వ వర్ధంతి. బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అజరామరం. ప్రాణాంతక వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు టీకాలు వేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు. చాలని జీతాలతో వెట్టి చాకిరీ చేస్తున్న పౌల్ట్రీ ఫార్మ్స్ కార్మికులు. జీతాలు పెంచాలని వెంకటేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ ముందు కార్మికుల ఆందోళన. బీఆర్ఎస్ కు మరో షాక్. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.